గాయస్ ఇప్పుడే ఒక పోర్టర్లో ఒక రైడ్ పడ్డది. ఈ ప్యాక్ తీసుకున్నా. ఇది ఎక్కడ అంటే జూబ్లీహిల్స్ డ్రాప్ ఉన్నది. చిన్నది పొద్దున్న 10 గంటలకు 10:30 ఓపెన్ చేసి పెట్టిన ఇది పోర్టర్. నేను ఒక్క రైడ్ పడుతుంది. అప్పుడు ఒక చిన్న రైడ్ ఒకటి పడ్డది ఖైరతాబాద్కి. ఖైరతాబాద్ అటు పోతే మళ్ళీ ఇటు పెట్టిన పడితే పడి అని చెప్పానని అది యాక్సెప్ట్ చేయలే. అది పోయిన తర్వాత అర్ధ గంటకి ఇది పడ్డది. ఏమ్మా ఆయన ఇది కూడా పోతుందేమో అని చెప్పానని యాక్సెప్ట్ చేసినది. ఇండియా రైడ్ ఎందుకు పడతారో అర్థమవుతుంది అసలు. పేమెంట్ అయిపోయిందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైందో ఏమో నాకు ఏం అర్థమైతే రైడ్లు ఏం పడతలేవు పోర్టర్లా. లక్కలా ఇందాక ఒక ఫోన్ వచ్చింది నాకు వీడియో చూసి వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నేను అంతకుముందు ఒక వీడియోలా వాళ్ళని రీటర్న్ ఛాన్స్ ఉంటే బాగుండు, దొరికితే బాగుండు నాకు అని చెప్పానని మా ఒక వీడియోలో చెప్పినుండే. నేను ఆ వీడియో చూసి ఒకళ్ళు కాల్ చేసిండు. ఫిలింనగర్ పోతాను ఇప్పుడు నేను, ఒకసారి వచ్చి కలుపమ్మా అని చెప్పని అన్నారు. వాళ్ళ దగ్గరికే పోతారు ఇప్పుడు. నేను ఆల్మోస్ట్ సెర్చ్ చేసిన ఇంకొక 5 నిమిషాలలో వాళ్ళ లొకేషన్ ఉంటా. లొకేషన్ చెప్పిన నాకు ఎక్కడ రావాలో. రాసిందాకోటి ర్యాపిడోలో రైడ్ పడ్డది. పికప్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్ కాల్ చేసిన ఆల్రెడీ వస్తాను, ఒక నిమిషం అన్నా అని చెప్పాను. అన్నాడు కస్టమర్ కోసమే వెయిట్ చేస్తాను. ఈ డ్రాప్ ఎక్కడంటే మాదాపూర్కున్నది ఈ డ్రాప్. గ్యాస్ ఇందాక ర్యాపిడో కస్టమర్ మాదాపూర్లో దింపేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి పోర్టర్లో రైడ్ పడ్డది ఒకటి. ఈ పార్సల్ చేయడానికి పోతాను. ఇది పార్సల్ డ్రాప్ ఎక్కడంటే నానగ్రామ్ గుడలో డ్రాప్ ఉన్నది. నానగ్రామ్ గుడకే పోతారు ఇప్పుడు వాళ్ళు. ఇక్కడి నుంచి నానగ్రామ్ గుడ నుంచి మైహం పూజకి పార్సల్ పడ్డది. ఆల్రెడీ వచ్చిన పార్సల్ పిక్ చేసుకున్నా. డెలివరీ ఇవ్వడానికే పోతాను. ఇంకెంత అంటే 6 కిలోమీటర్లు ఉన్నది. 13 నిమిషాలు టైం చూపిస్తాను. ఈ రైడ్కి ఎంత అంటే 88 రూపాయలు వచ్చాయి. ఆల్రెడీ పేమెంట్ చేసేసి ఇక్కడనే కస్టమరు జస్ట్ పోయి డెలివరీ ఇచ్చేస్తే అయిపోతుంది. మైహోం పూజలో పార్సల్ ఇచ్చేస్తే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మైహోం ఆగ్రా అని ఉన్నది ఒకటి. అక్కడ నుంచి మళ్ళీ పార్సల్ తీసుకుని డ్రాప్ ఎక్కడంటే బంజారాహిల్స్లో డ్రాప్ ఇవ్వాలి. ఆల్రెడీ వచ్చిన పార్సల్ తీసుకున్నా. డ్రాప్ ఎంత అంటే 11 కిలోమీటర్లు ఉన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్. ఇందాక తీసుకొచ్చిన పార్సల్ ఇచ్చేసి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. దానికే పికప్ పోతాను. అది కూడా పోర్టరే. ఆ పార్సల్ ఇచ్చేసి కిందికి వచ్చిన ఇప్పుడు ఒక రైడ్ పడ్డది. పికప్ ఎంత 2 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ కరెక్ట్. రాసి పార్సల్ తీసుకున్న చిన్న కవర్ ఇచ్చినంతే. ఇందులో మెడిసిన్స్ ఉన్నాయి అంతే. ఈ చిన్న కవర్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు చూపిస్తాను. రాసి పార్సల్ అయితే ఇచ్చేసిన ఇదే లొకేషన్లో. దీనికి ఎంత వచ్చినాయంటే 87 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్కి. 87 అంటే 20 రూపాయలు 15 రూపాయలు ఏమో కట్ చేసుకుంటాడు. 70-60 రూపాయలు చిల్లర తినాలి. ఆకలి అవుతుంది. ఏదన్నా ఇక్కడ నన్ను కూర్చొని తింటా. ఇక ఈ గల్లీ ఏదో మంచిగా కదా గిల్ల. ఈ గల్లీలో ఇక్కడ నన్ను కూర్చొని తింటా. ఇక రాయిస్ ఇందాకన్నా ఒకటి కుత్బుల్లాపూర్కి ఫోటోలో రైట్ పడ్డది. ఆల్రెడీ పార్సల్ పిక్ చేసుకున్నా. ఇదే ఒక కవర్ ఇస్తుండు. రాయిస్ ఇప్పుడు ప్రజెంట్ నేను మోతీనగర్లో ఉన్నా. అప్పుడు కుత్బుల్లాపూర్ పోయిన తర్వాత అక్కడికి మళ్ళీ కుక్కట్పల్లి పడ్డది. కుక్కట్పల్లికి వచ్చి కుక్కట్పల్లిలో ఒక 10 నిమిషాలు బాగుంది వెయిట్ చేసిన. నాకు సాధనే లేదు, కరెంట్ వస్తుంది. ఏమైనా పడతా ఏమో అని చెప్పి చూసినా కానీ ఏం పడతలేవు. అప్పుడే ఇంటి మొక్కన పోదామని చెప్పానని పోతాను. ఇక రోడ్డు బ్లాక్ చేస్తే ఇట్లనే పొద్దున్న నుంచి ఒక 1000 రూపాయలు సంపాదించిన.